సో స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ బీటెక్ బీఫార్మసీ ఫస్ట్ ఇయరే కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి, థర్డ్ ఇయర్ కానివ్వండి, ఫోర్త్ ఇయర్ కానివ్వండి. సో ఈ సబ్జెక్టులు అవజేసే పని మీద అవ్వలేదని చెప్పేసి డిసప్పాయింట్ అవుతున్నారు తప్ప, సో అవి ఎప్పటికన్నా అవుతాయి కష్టపడి రాస్తే అని చెప్పేసి గమనించట్లేదు. సో ఈ ప్రక్రియలో వచ్చేసరికి చేయాల్సిన పనులు మానేస్తున్నారు. ఇంతకు అవి ఏంటి, దేని గురించి ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్మీ4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. టెలిగ్రామ్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఆర్సీఆర్వీ రిజల్ట్స్ ఇలాంటి పీడిఎఫ్స్ ఇలాంటివి పెడుతుంటా. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మిగతా ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ సహా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే వీళ్ళు చదువులు సప్లీల మీద పడేసేసి అసలు చదివేది దేనికోసం, కెరీర్ కోసం. ఆ కెరీర్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో కెరీర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వస్తున్నారు, సబ్జెక్టులు మిగిలిపోతున్నాయి. కొంతమంది 1-2 అయినా సరే ఒకటైనా కానీ ఇప్పుడు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ల కోసం ఏం చేయాలి, కొన్ని వెబ్సైట్లో వాటిని అప్డేట్ చేయటం, ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవటం, పోర్ట్ఫోలియో, ఇక సాఫ్ట్వేర్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయటం, ఇలాంటివి చేయటం ప్రక్రియ ఆపేశారు. అవతలాడు లేదు అని చెప్తే ఏమి లేదని చెప్తే ఇక అదే గుడ్డిగా నమ్మేసి ఇక ఏమున్నాయి బయట అని చెప్పేసి చదువు కూడా నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. ఎప్పటికైనా ఇది కదా. ఇప్పుడు థర్డ్ ఇయర్లో వాళ్ళు అనుకోండి ఇంటర్న్షిప్లు చేయడం మానేస్తున్నారు. సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు అనుకోండి ఇప్పుడు లాంగ్వేజెస్ కోర్సులు నేర్చుకోవడం అనేది మానేస్తున్నారు. జనరల్గా ఎంతవరకు ఎలా ఉన్నాయంటే సబ్జెక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సప్లీ బ్యాక్లాగ్స్ దే యూజ్ టు టేక్ ట్రైనింగ్ డ్యూరింగ్ దేర్ సమ్మర్. But the entire scenario has been changed nowadays, especially after lockdown time. మొత్తం మారిపోయింది. సో ఇప్పటికైనా మీరు గమనించండి, సప్లీలు సెమ్ మొత్తం చదవరు కదా. నాకు తెలిసి మీరు 1 డే బ్యాటింగ్ చేస్తారు. ఆ 1 డే బ్యాటింగ్ చేసేదో 1 వీక్ 1 మంత్ ముందు స్టార్ట్ చేయండి. 1 మంత్ ముందు స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది కాన్సెప్ట్. ఒకరోజు ముందు చూసుకుంటే గుర్తుకొచ్చేస్తుంది. సో దీని పని దీనిదే, దాని పని దానిదే, అలా చేయండి. వీటిని మాత్రం దయచేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. జాబ్స్ ఉన్నాయి బయట ఫ్రెషర్స్కి, ఓకేనా. ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ క్యాలిబర్. సో జాబ్ వచ్చిన తర్వాత చేయడం అనేది వేరే విషయం. వర్క్ చేయకుండా ఊరికనే డబ్బులు ఎవరెవరు కదా, ఓకేనా. సో ఇదండి. సో ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు ఏవైతే చెప్పాను ఏ ఇయర్ వాళ్ళకి ఇయర్ అవన్నీ కూడా పాటించండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.